రీ రిలీజ్ కాదు, డైరెక్ట్ రిలీజ్ లానే ఉంది. ద ఎపిక్ అంటే 2 సినిమాల కథలు మనకు తెలుసు, ఏం చేశారు. పార్ట్ 1 తెలుసు, పార్ట్ 2 కంక్లూజన్ తెలుసు. తెలిసినా కూడా థియేటర్లో స్టార్ట్ అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఒకసారి కాదు, రిపీట్లో మళ్ళీ ద ఎపిక్ చూసే ఫీల్ కలిగించారు. అండ్ రాజమౌళి గారికి నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ సినిమాని కత్తిరించాలి, ఎంతవరకు కత్తిరించాలి, ఎంతవరకు సినిమాని ఉంచాలి అని తెలుసుకున్న డైరెక్టర్ చాలా తక్కువ మంది. మనకి తెలిసిన కథని 2 పార్ట్లు కలిపి 3 గంటల 45 నిమిషాల సినిమాని జనాలకు బోరు కొట్టకుండా కూర్చోబెట్టాడంటే ఆయన మరి మామూలుగా మనం 7 వండర్స్ అంటాం కదా, రాజమౌళి గారి పేరుని 8th వండర్ కింద ఇచ్చేయచ్చేమో అనే ఫీల్ వచ్చిందనమాట. ఆ గూస్ బంప్స్ ప్రతి సీను ఏది అక్కర్లేదో సినిమాలో అది కట్ చేసి ప్రాపర్గా సినిమాని 3 గంటల 45 నిమిషాలు 2 పార్ట్లు కలిపి ఒక ఎపిక్ లాగా తీసుకొచ్చారు. నిజంగా ఇట్స్ రియల్లీ అని ఎపిక్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టదు, ఎందుకు ఈ సీను తీసారు అనే ఫీల్ రాదు. అసలు ఆ పాటలు గుర్తురావు అనమాట మనకి. అరే తీసేసినా పర్లేదేమో ఆ సీను, ఇంతవరకే చాలు కదా సినిమా అనిపించింది అనమాట. సో గ్రేటెస్ట్. కొత్త కొన్ని యాడ్ చేశారు, కొత్త సీన్స్ 4 సీన్స్ యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏమో 2 గంటలకి ఇంటర్వెల్ వచ్చింది. మామూలుగా ఇక్కడ ఇంటర్వెల్ కదా అనుకుంటే ఎక్కడో పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ పార్ట్ 2 ఎక్కడ స్టార్ట్ అవుతుందో మరి దాని కంటిన్యూషన్ పార్ట్ 2 ఎండ్ ఇచ్చారు. సో ఆ ప్లానింగ్కి, ఆ విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు రాజమౌళి గారికి. అండ్ మనకి సినిమా కంప్లీట్గా 4 అవర్స్ ఫిలిం, సినిమా కంప్లీట్గా మన ప్రభాస్ గారు కానీ, రాణా గారు కానీ వీళ్ళని మనం చూడడం క్యారెక్టర్స్ గుర్తుంటాయి. బాహుబలి, బల్లాల దేవ, శివగామి, దేవసేన, కుమారవర్మ, ఈ పేర్లు గుర్తున్నాయంటేనే మనకు అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్ళ తర్వాత కూడా, 10 ఏళ్ల తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవడానికి 10 ఏళ్ల క్రితం టికెట్ల కోసం దండయాత్ర చేసాం. అర్ధరాత్రులు బిఎంఎస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, టక కొట్టడం ట్రై చేయడం అన్నిసార్లు హ్యాంగ్ అవుతున్నా ట్రై చేసి టికెట్లు కొన్న రోజులు గుర్తొచ్చాయి. అండ్ నిజంగా ఇట్స్ రియల్లీ ఎపిక్ అండి. రాజమౌళి గారు, సెల్యూట్ టు యూ. ఇలాంటి సినిమాలు మీరు మాత్రమే తీయగలరు. అండ్ ఇండియన్ సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళిన డైరెక్టర్, ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళిన హీరో, ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళిన విలన్ కాదు, ఆయన కూడా హీరోయే. రాణా గారు ఏం తక్కువ కాదు. క్లైమాక్స్లో ఆయన డైలాగ్స్, తమ్ముడి కొడక అని చెప్పే ఆ డైలాగులు ఇప్పటికీ కూడా మన మైండ్లో తిరుగుతుంటాయి. బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు సినిమా. అరే మనకు తెలిసిన స్టోరీయే కదా అనిపించలే. ఆ హై మూమెంట్స్ ఎంత హై కావాలో అంత హై ఇస్తూ సినిమాని కట్ చేసిన విధానం ఆసమ్. సో సినిమా, ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ ఇవి మనం చెప్పక్కల్లా. రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు ఖచ్చితంగా థియేటర్లో మళ్ళీ ఇది ఒక సెన్సేషనల్ 1000 crore కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు.